అంటే ఎవరైనా సరే నేను సస్టైనబుల్ లివింగ్, నేను నేచర్తో కలిసి బ్రతకాలి, ఈ విధంగా న్యాచురల్గా ఉండాలి అంటే ఎక్కడ మొదలు పెట్టచ్చు మనం యాక్చువల్లీ? కిచెన్లో ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ రీసెంట్లీ వెజిటబుల్స్ కడగడానికి కూడా ఒక పౌడర్ అమ్ముతున్నారు. దాని బదులు జస్ట్ కల్లుప్పు, దాంట్లో కొంచెం వెనిగర్ అన్న లేకపోతే బేకింగ్ సోడా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉన్న వాటినే వేసి నానేస్తే కనుక ఆల్ ద పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ ఒక 10 minutes నానేస్తే కనుక దిల్ గో అవే. దానికి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొని దాంట్లో మళ్ళీ ఇంకేం కెమికల్స్ ఇస్తున్నారో తెలియదు మనకి. సో అట్లాంటి సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, వాషింగ్ వెజిటబుల్స్. యూనో కత్తిపీట ఉండేది, బట్ నౌ వీ హ్యావ్ plastic cutting boards, and every time you cut on the plastic cutting board, little bit of plastic is getting scraped. స్క్రేప్ అవుతా ఉంటుంది. అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా, అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ అంటే వుడ్ అంటే పోరస్ గా ఉంటుంది కదా, అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగైన్. అవును. కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్, వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. ఓ మై గాడ్, ఇవి అసలు గ్రహించరు ఎవరు. ఇది చిన్నవి, బట్ మన కత్తిపీట వాజ్ ద పర్ఫెక్ట్ బికాస్ యూ కట్ ఇట్ అండ్ ద బ్లేడ్ ఈజ్ ఈజీ టు క్లీన్ అండ్ కింద ఒక బౌల్ ఏదో పెట్టుకునే వాళ్ళం. దట్ వుడ్ హావ్ బీన్ ద పర్ఫెక్ట్ థింగ్. కత్తిపీట వాడడం ఎంత బాగుందో. కత్తిపీట వర్డ్ విని కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఎగ్జాక్ట్లీ.